సింహరాశి వారు సహజంగా రాజ స్వభావం కలవారు. వీరి జీవితంలో డబ్బు అనేది కేవలం అవసరం కోసం మాత్రమే కాదు, గౌరవం, ప్రేమ, ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది. డబ్బు చేతిలో ఉన్నప్పుడు వీరు నడిచే తీరు, మాట్లాడే విధానం, ఆత్మవిశ్వాసం అన్నీ ఒక్కసారిగా పెరుగుతాయి. అదే డబ్బు విషయంలో కొంత ఒడిదుడుగులు వస్తే బయటికి చూపించకపోయినా లోపల మాత్రం తీవ్రంగా బాధపడతారు. ఎందుకంటే నేను తగ్గిపోవడం అనే భావన సింహరాశి వారికి చాలా కష్టం. ఆర్థికంగా చూస్తే సింహరాశి వారికి డబ్బు సంపాదించే శక్తి చాలా బలంగా ఉంటుంది. నాయకత్వ లక్షణం, నిర్ణయాలు తీసుకునే ధైర్యం, రిస్క్ తీసుకునే స్వభావం వీరికి సహజంగా ఉంటాయి. అందుకే ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఒక స్థాయికి చేరుకోవడం వీరికి పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడే ఒక పరీక్ష మొదలవుతుంది. సంపాదించిన డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి అన్న విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు తమ స్థాయిని చూపించుకోవడానికి ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇతరులు ఏమనుకుంటారో, నన్ను ఎలా చూస్తారో అనే భావన వీరి ఖర్చును ప్రభావితం చేస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా పేరు కోసం, గౌరవం కోసం డబ్బు ఖర్చు చేసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చేతిలో డబ్బు ఉన్నట్లే కనిపించిన లోపల ఆర్థిక పరిస్థితులు మాత్రం ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సింహరాశి వారి జీవితంలో ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు ఎక్కువగా 3 కారణాల వల్ల వస్తాయి. మొదటిది అహంకారం. సహాయం అవసరమైన అడగలేరు. నష్టం జరుగుతుందని తెలిసినా నేను చూసుకుంటా అనే భావన వల్ల పరిస్థితి చేజారే అవకాశం ఉంటుంది. రెండవది నమ్మకం. వీరు ఒక్కరిని నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఆ నమ్మకంతో డబ్బు ఇవ్వటం, భాగస్వామ్యం చేయటం, హామీగా నిలబడటం చేస్తారు. ఇక్కడే మోసాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడవది తొందరపాటు నిర్ణయాలు. భావోద్వేగాల ప్రభావంలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతకాలం నష్టాన్ని చూడవలసి వస్తుంది. అయితే సింహరాశి వారి అదృష్టం బలహీనమైనది మాత్రం చెప్పలేం. నిజానికి వీరి అదృష్టం చాలా ప్రత్యేకమైనది. పూర్తిగా నేలచూపులు చూసే స్థితి వచ్చిన చివరి క్షణంలో ఒక అవకాశం, ఒక వ్యక్తి, ఒక మార్గం కనిపిస్తుంది. ఇది వీరి పూర్వజన్మ పుణ్యఫలంగా చెప్పుకోవచ్చు. చాలాసార్లు వీరు అనుకోకుండా ఒక పెద్ద ఆర్థిక అవకాశం అందుకుంటారు. కానీ ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం మాత్రం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. సింహరాశి వారికి డబ్బు అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎత్తులు, పతనాలు తప్పవు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరి పతనం నుంచి మళ్ళీ పైకి రావడంలో అసాధారణమైన శక్తిని కలిగి ఉంటారు. ఒకసారి నేర్చుకున్న పాఠం వీరిని జీవితాంతం కాపాడుతుంది. చిన్న వయసులో ఆర్థిక కష్టాలు చూసిన సింహరాశి వారు మధ్య వయసులో వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మారుతారు. అప్పటి నుంచి డబ్బు విషయంలో రాజులా ఆలోచిస్తారు, సేవకుడిలా ఖర్చు చేస్తారు. రాజులకే రాజు అని సింహరాశి వారిని ఎందుకు అంటారంటే వీరి ఆర్థిక జీవితం చివరికి ఒక స్థాయిలో స్థిరపడుతుంది. ఆలస్యమైన, కష్టాల తర్వాతైన ఒక దశలో వీరు డబ్బుకు ఆధిపత్యులవుతారు. డబ్బు వీరిని నడిపించదు, వీరి డబ్బును నడిపించే స్థితికి చేరుతారు. అయితే ఈ స్థితి రావాలంటే మొదట కొంత అహంకారాన్ని వదలాలి, నమ్మకాన్ని నియంత్రించాలి, భావోద్వేగాల కంటే బుద్ధితో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. సింహరాశి వారి జీవితంలో డబ్బు అనేది పరీక్ష కూడా, వరం కూడా. పరీక్షలో నేర్చుకుంటే అదే వరంగా మారుతుంది. నేర్చుకోకపోతే అదే డబ్బు వారికి శత్రువులా మారుతుంది. కానీ ఒకసారి మారితే మాత్రం వీరి చేతుల్లో ఉన్న సంపద కేవలం వారి జీవితానికే కాదు, ఇతరుల జీవితాలకు కూడా వెలుగునిచ్చే స్థాయికి చేరుతుంది. సింహరాశి వారికి అదృష్టం బాగా ఉండటానికి మొదటి కారణం వారి జన్మ స్వభావమే. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు అంటే వెలుగు, శక్తి, అధికారం, ఆత్మబలం. ఇతర గ్రహాల్లా మారుతూ ఉండే స్వభావం సూర్యుడికి ఉండదు. అందుకే సింహరాశి వారికి అదృష్టం కూడా ఎల్లప్పుడూ దాగి ఉండదు. కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడుతుంది, కానీ పూర్తిగా నశించదు. ఎంత కష్టం వచ్చినా చివరి క్షణాల్లో దారి చూపించే వెలుగు వీరికి తప్పకుండా కనిపిస్తుంది. వీరికి ఆత్మవిశ్వాసం. సింహరాశి వారు లోపల ఎంత భయంగా ఉన్నా బయటికి మాత్రం ధైర్యంగా నిలబడతారు. ఈ ధైర్యమే వారి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. జీవితం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. అదృష్టం ఎప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేసే వాళ్లను వెతుకుతుంది. వెనకడుగు వేసే వాళ్లకు అదృష్టం రావడానికి భయపడుతుంది. సింహరాశి వారు వెనకడుగు వేయరు. ఓడిపోయిన మళ్ళీ లేచి నిలబడతారు. ఈ గుణమే వారిని అదృష్టానికి దగ్గరగా చేస్తుంది. వీరి మాటలకు ఉన్న బలం. సింహరాశి వారు మాట్లాడితే అందులో ఆత్మవిశ్వాసం ఉంటుంది. వాళ్ళు ఇచ్చే హామీకి ఒక రాజస్పర్శ ఉంటుంది. అందుకే కీలక సమయంలో సరైన వ్యక్తులు వీరి మాటలను నమ్ముతారు. ఆ నమ్మకమే అదృష్టంగా మారుతుంది.
ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, వ్యాపారంలో పెద్ద అవకాశం కావచ్చు, లేదా జీవితంలో కీలకమైన మలుపు కావచ్చు. ఇవి ఎక్కువగా ఒక మాట, ఒక పరిచయం ద్వారా వస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, సింహరాశి వారి సహజ శక్తి. సింహరాశి వారు ఈ జన్మలో అనవసరంగా భయపడుతున్నట్లు అనిపించిన కీలక క్షణాల్లో రక్షణ కలుగుతుంది. ప్రమాదం అంచుల వరకు వచ్చి ఆగిపోవడం, నష్టం పూర్తిగా జరగకపోవడం, చేతిలో నుంచి జారిపోయినట్లుగా అనిపించిన అవకాశాలు తిరిగి రావడం, ఇవి వీరి జీవితంలో తరచూ కనిపిస్తాయి. ఇది సాధారణంగా ఉండే అదృష్టం కాదు, విధి మిమ్మల్ని కాపాడే అదృష్టం. సింహరాశి వారు తమ కంటే చిన్నవారిని, బలహీనులను కాపాడుకునేలా భావన కలిగి ఉంటారు. కొన్నిసార్లు దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిన ఈ ధర్మబలం వల్లే వారికి అనుకోని ఆశీర్వాదాలు వస్తాయి. ఎక్కడ సహాయం చేశారో అక్కడే తిరిగి సహాయం లభిస్తుంది. ఇది నేరుగా కనిపించని అదృష్టం, కానీ చాలా బలమైనది. వీరు తమను తాము తక్కువగా భావించలేరు. ఈ గుణం కొన్నిసార్లు అహంకారంగా కనిపించిన నిజానికి ఇది జీవన శక్తి. నేను ఓడిపోవడానికి పుట్టలేదు అనే భావన వీరి లోపల బలంగా ఉంటుంది. ఈ భావనే వారి ఆలోచనలను పెద్దదిగా చేస్తుంది. పెద్దగా ఆలోచించే వాళ్ళకే పెద్ద అదృష్టం దగ్గరవుతుంది. అయితే ఒక నిజం కూడా చెప్పాలి. సింహరాశి వారికి అదృష్టం అప్పుడే స్ఫూర్తిగా పనిచేస్తుంది. వారు అహంకారాన్ని నియంత్రించినప్పుడు. అహంకారం పెరిగితే అదృష్టం దూరమవుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అదృష్టం దగ్గరగా ఉంటుంది. ఈ రెండిటి మధ్య సన్నని గీత ఉంటుంది. ఆ గీతను గుర్తించిన సింహరాశి వారు జీవితంలో నిజంగా రాజుల్లా జీవిస్తారు. సంక్షేపంగా చెప్పాలంటే సింహరాశి వారి అదృష్టం బయట నుంచి రాదు. అది వారి లోపల నుంచే వెలుగులా పడుతుంది. ఆ వెలుగు ఎప్పుడు ఆరిపోదు. కాస్త మబ్బులు కమ్ముకున్న సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అదే సింహరాశి వారికి అదృష్టం. సింహరాశి వారు స్వభావంగా వెలుగు లాంటివారు. వాళ్ళు ఉన్న చోట దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. అహంకారం కాదు, కానీ ఆత్మగౌరవం చాలా ఎక్కువ. అలాంటి జీవితంలోకి ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. అది సాధారణమైన పరిచయం కాదు. అది ఒక కర్మ సంబంధం. ఈ వ్యక్తి సింహరాశి జీవితంలోకి రావడం వల్ల జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్పాలి. ఎస్ అక్షరం ఉన్న వ్యక్తులు లోపల చాలా లోతైన మనసు కలవారు. బయటకు శాంతంగా, కూల్గా కనిపించిన లోపల మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వీరు మాటల్లో తక్కువగా, పనుల్లో ఎక్కువ చూపిస్తారు. అదే మొదటి సింహరాశి వారిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే సింహరాశి వారు శబ్దం చేసే శక్తి అయితే ఎస్ అక్షరం వ్యక్తి మౌనంలో దాగిన శక్తి. ఈ రెండు కలిసినప్పుడు ఒక అద్భుతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. ఈ వ్యక్తి సింహరాశి వారి జీవితంలోకి వచ్చిన వెంటనే మొదట ఒక మానసిక మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు నేను అన్నీ అనుకున్న సింహరాశి వారు ఈ వ్యక్తి మాటలకు, ఆలోచనలకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు. ఇది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, వ్యాపార సంబంధం కావచ్చు. ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి సింహరాశి వారి నిర్ణయాలపై ప్రభావం చూపిస్తారు. ఆర్థికంగా చూస్తే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి సింహరాశి వారికి డబ్బు విషయంలో కళ్ళు తెరిపించే పాత్ర పోషిస్తారు. సింహరాశి వారు పేరు కోసం, గౌరవం కోసం ఖర్చు చేస్తే ఈ వ్యక్తి మాత్రం లెక్కలతో ఆలోచిస్తారు. మొదట ఈ తేడా వల్ల చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. నువ్వు చాలా కంజూష్ అని సింహరాశి వారు అనవచ్చు. నువ్వు అవసరం లేనిది ఎక్కువ ఖర్చు చేస్తావు అని ఎస్ అక్షరం వ్యక్తి అనవచ్చు. కానీ కాలక్రమేణా ఈ విభేదాలే సింహరాశి వారి జీవితాన్ని నిలబెట్టే పునాదిగా మారుతాయి. అదృష్టం విషయానికి వస్తే ఈ ఎస్ అక్షరం వ్యక్తి వచ్చిన తర్వాత సింహరాశి వారి జీవితంలో అదృష్టం రెండు దిశలుగా పనిచేస్తుంది. మొదటి దశలో పరీక్షలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి సింహరాశి వారి అహంకారాన్ని, తొందరపాటు నిర్ణయాలను ప్రశ్నిస్తారు. ఇది సింహరాశి వారికి ఇష్టం ఉండదు. నన్నెవ్వరూ ప్రశ్నించకూడదు అనే భావన వస్తుంది. ఈ దశలో విడిపోవాలనే ఆలోచన కూడా రావచ్చు. కానీ రెండో దశ చాలా ముఖ్యమైనది. సింహరాశి వారు ఒకసారి తమ అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటే అక్కడి నుంచి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆర్థికంగా స్థిరతత్వం వస్తుంది. నష్టాలు తగ్గుతాయి. తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మోసపోవడం తగ్గుతుంది. ఎందుకంటే ఎస్ అక్షరం వ్యక్తి సహజంగానే అనుమానంగా, జాగ్రత్తగా ఆలోచించే స్వభావం కలవారు. మానసికంగా ఈ సంబంధం సింహరాశి వారికి చాలా గాఢమైనది. బయటకి ఎంత బలంగా కనిపించిన లోపల ఒంటరితనం ఫీలయ్యే సింహరాశి వారికి ఈ వ్యక్తి ఒక నిశ్శబ్దమైన ఆధారంగా నిలుస్తారు. ఎక్కువ మాటలు లేకుండా కూడా అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది.
ఇది సింహరాశి వారికి జీవితంలో చాలా అరుదుగా దొరికే అనుభూతి. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది. సింహరాశి వారు ఈ ఎస్ అక్షర వ్యక్తిని నియంత్రించాలని ప్రయత్నిస్తే లేదా తమ ఆధిపత్యం చూపించాలని చూస్తే ఈ సంబంధం నెమ్మదిగా చల్లబడుతుంది. ఎందుకంటే ఎస్ అక్షరం వ్యక్తి వంగుతారు కానీ విరగరు, మౌనంగా దూరమవుతారు. అది సింహరాశి వారికి పెద్ద నష్టం అవుతుంది. భావోద్వేగంగా కూడా అదృష్టంగా కూడా సరైన సమన్వయం ఉంటే మాత్రం ఈ కలయిక సింహరాశి వారికి వీరి జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. పేరు, గౌరవం, డబ్బు. ముఖ్యంగా మధ్య వయస్సు తర్వాత ఈ వ్యక్తి సింహరాశి వారికి నిజమైన విధి భాగస్వామిగా మారుతారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారి జీవితంలో ఎస్ అక్షరం వ్యక్తి రావడం అనేది కేవలం సంబంధం కాదు, అది ఒక అద్దం. ఆ అద్దంలో సింహరాశి వారు తమ బలహీనతను చూసుకుంటే జీవితం రాజసంగా మారుతుంది. చూడకపోతే అదృష్టం కూడా పరీక్షగా మారుతుంది. సింహరాశి వారు ఈ జీవితంలో సాధారణంగా పుట్టారు. వీరి జన్మ ఒక బాధ్యత. చిన్న వయసు నుంచే వీరి జీవితంలో ఒడిదుడుగులు కనిపిస్తాయి. ఒకసారి పైకి వస్తారు, మరొకసారి అనుకోకుండా కింద పడతారు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సింహరాశి వారు పడిపోవడానికి పుట్టలేదు, లేచి నిలబడటానికి పుట్టారు. ప్రతి కష్టం వీరిని బలహీనంగా చెయ్యదు, మరింత బలంగా చేస్తుంది. అందుకే వీరి జీవితంలో సమస్యలు ఎక్కువగా కనిపించిన పూర్తిగా నాశనం అయ్యే స్థితికి మాత్రం చాలా అరుదుగా వస్తుంది. ఆర్థికంగా చూస్తే సింహరాశి వారికి డబ్బు రావడంలో లోటు ఉండదు, కానీ నిలబడటంలోనే అసలు పరీక్ష. పేరు, గౌరవం, హోదా ఇవన్నీ వీరికి డబ్బు కన్నా ముఖ్యం. అందుకే అవసరం లేకపోయినా ఖర్చు చేయడం, ఇతరుల కోసం బాధ్యత తీసుకోవడం, నమ్మి డబ్బు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల జీవితంలో కొన్ని దశల్లో తీవ్ర ఆర్థిక ఒత్తిడి వస్తుంది, కానీ అక్కడే వీరి అదృష్టం పనిచేస్తుంది. చివరి క్షణాల్లో ఒక దారి తెరుచుకుంటుంది. ఒక శక్తి, అవకాశం, ఒక నిర్ణయం ఇవి వీరి జీవితాన్ని మళ్ళీ నిలబెడతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, విధి కాపాడే అదృష్టం. ఇలాంటి సమయంలోనే సింహరాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి రావడం ఒక సాధారణ సంబంధం కాదు, ఇది కర్మ సంబంధం. ఈ వ్యక్తి వచ్చాక సింహరాశి వారి జీవితంలో లోపల నుంచే మారడం మొదలవుతుంది. ఇప్పటి వరకు తానే అన్నీ తెలుసు అనుకున్న వ్యక్తి మొదటిసారి ఎవరో తనను ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఇష్టం లేకపోయినా ఇది మార్పుకు ఆరంభం. ఎస్ అక్షరం వ్యక్తి మాటల్లో తక్కువగా, ఆలోచనలో లోతుగా ఉంటారు. వీరు సింహరాశి వారికి అహంకారాన్ని తగ్గించటానికి కాదు, వీరి జీవితాన్ని నిలబెట్టడానికి వస్తారు. ఈ సంబంధం మొదట్లో కొంత గందరగోళం తీసుకువస్తుంది. అభిప్రాయ భేదాలు వస్తాయి. డబ్బు విషయంలో, నిర్ణయాలు విషయాల్లో, స్వేచ్ఛ విషయాల్లో చిన్న గొడవలు తప్పవు. సింహరాశి వారు ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తే ఈ వ్యక్తి మౌనంగా దూరమవుతారు. అదే సింహరాశి వారు కాస్త ఓపికగా విని మనసుతో ఉంటే అక్కడి నుంచి జీవితం పూర్తిగా మారుతుంది. ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి, తప్పు నిర్ణయాలు తగ్గుతాయి, ముఖ్యంగా మోసాలు, అవకాశాలు చాలా వరకు ఆగిపోతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నరఘోష ప్రభావం. సింహరాశి వారి జీవితంలో నరఘోష ప్రభావం పనిచేసినప్పుడు ముఖ్యంగా సంబంధాలు, డబ్బు, పేరు ఒకేసారి పరీక్షలకు గురవుతాయి. నమ్మిన వాళ్లే దూరం అవుతారు, మాటలు తప్పుగా అర్థమవుతాయి, మంచి చేస్తున్న చెడ్డవాడిగా కనిపించే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం ఎక్కువగా అవుతుంది. ప్రత్యేకంగా కోపంలో మాట్లాడిన మాటలు జీవితాంతం వెంటాడేలా మారుతాయి. నరఘోష ప్రభావం నుంచి బయటకు రావాలంటే సింహరాశి వారు ఒక పని తప్పకుండా చెయ్యాలి. ప్రతి మంగళవారం లేదా ఆదివారం ఉదయం సూర్యుడిని మనస్ఫూర్తిగా నమస్కరించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించాలి. ఎవరికైనా తెలిసి తెలియకుండా అన్యాయం చేసి ఉంటే ఒక్కసారి మనస్సుతో క్షమాపణ కోరాలి. ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వారి ఆశీర్వాదం తీసుకోవడం ఈ ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. చివరిగా ఒక శక్తి సందేశం. సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు రాజు కావడానికి పుట్టారు, కానీ ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలంటే అహంకారం కాదు, సమన్వయం అవసరం. మీ జీవితంలోకి వచ్చిన ఎస్ అక్షరం వ్యక్తి మీకు శత్రువు కాదు, గురువు. మీరు వారిని అర్థం చేసుకుంటే మీ జీవితం స్థిరపడుతుంది. అర్థం చేసుకోకపోతే అదే విధి మళ్ళీ మళ్ళీ అదే పాఠాన్ని నేర్పిస్తుంది. విధి మీకు దారి చూపించింది, అదృష్టం మీ వెనక ఉంది, నడవాల్సింది మాత్రం ఇప్పుడు మీరే.
సింహరాశి వారు ఈ వీడియో మీకు జీవితానికి కనెక్ట్ అయిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ జీవితంలో సింహరాశి లేదా ఎస్ అక్షరం వ్యక్తి ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి లోతైన రాశి విశ్లేషణలు, విధి సందేశాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.